నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. A1 ఎమర్జెన్సీ ఆర్థో ట్రామా సెంటర్ ప్రారంభించిన ప్రతిపాటి పేదలకు తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందించాలి వినతి. పట్టణంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ప్రతిపాటి. జన విజ్ఞాన వేదిక షేక్ లాలు దాదా సాహెబ్ సేవా సమితి సంయుక్తాధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వందలాదిగా పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించిన విద్యార్థులు. సిఆర్ కాలనీ పార్క్ ప్రాంగణంలో యోగా ప్లాట్ఫామ్ ఏర్పాటు ప్రారంభించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. చిలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన A1 ఎమర్జెన్సీ ఆర్థో ట్రామా సెంటర్, డయాబెటిక్ ఫుడ్ కేర్ సెంటర్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం డాక్టర్ లావు సతీష్ పట్టణంలో నూతనంగా ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లకు 50,000 రూపాయల చెక్కును ప్రతిపాటి పుల్లారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావు సతీష్, డాక్టర్ లావు అరుణ, గార్లపాటి శివశ్రీకర్, లావు ప్రత్యూష, పలువురు పట్టణ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ స్పెషలైజ్డ్ సర్జన్. మనం ఇక్కడ A1 ఎమర్జెన్సీ అని చిలుకూరుపేట ప్రజలందరికీ మనం ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని డీల్ చేసే విధంగా విత్ ఆల్ వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్స్ అండ్ కంప్లీట్ ట్రామా కేర్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ట్రామా అంటే అన్ని విరిగిన ఎముకలకి, యాక్సిడెంట్ కేసులు అన్నిటికీ డైరెక్ట్ యాక్సెస్ రాగానే బేసిక్ స్క్రీనింగ్, ఎక్స్రేస్, ల్యాబ్స్ అవన్నీ అయ్యాక అవైలబుల్ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్స్ అన్నీ చేసేసి మనం స్పెషలైజ్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనము స్పెషాలిటీ క్లినిక్స్ అనే కొత్త కాన్సెప్ట్ని తెస్తున్నామండి. దీంట్లో కంప్లీట్ డయాబెటిక్ ఫుడ్ కేర్, డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్కి ఆర్ రక్తనాళాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కంప్లీట్ ఒక సెంటర్లో ఎవ్రీవన్ అవైలబుల్గా ఉండేలాగా ఒకరోజు వాస్కులర్ సర్జన్ డాక్టర్ విజయ్ సార్ రావడం జరుగుతుంది. ఆయన రమేష్లో వర్క్ చేస్తారు. కంప్లీట్ MSMCH వాస్కులర్ సర్జరీ అంటే రక్తనాళాల నిపుణులు సార్. ఒకరోజు న్యూరాలజిస్ట్, ఒకరోజు షుగర్ స్పెషలిస్ట్, ఒకరోజు డయాబెటాలజిస్ట్, మరి ఒకరోజు జాయింట్ రీప్లేస్మెంట్ ఓపీడీ అంటే కీళ్ళ మార్పిడి, కీళ్ళ వాతపు నొప్పులు, లేకపోతే ఈ స్పోర్ట్స్ గాయాలు అంటే లోపల గుజ్జు చెనగటం కానీ, లిగమెంట్ చెనగటం కానీ, వీటి వల్ల ఉన్న ఇబ్బందుల వాళ్ళకి కీహోల్ సర్జరీ ద్వారా మనము ట్రీట్మెంట్ చేసే విధంగా స్పెషాలిటీ క్లినిక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
యావత్ జాతికి గర్వకారణమైన చిహ్నం మన జాతీయ పతాకమని ఆ 3 రంగుల జెండాను ఇంటింటా ఎగురవేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో ఊరు వాడ కూడా దేశభక్తి భావనను ఎలుగెత్తి చాటే అవకాశం అందరికీ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారాయన. బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేటలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఆర్వీఎస్ పాఠశాల వద్ద నుంచి చౌత్రా సెంటర్, రిజిస్ట్రార్ కార్యాలయం, నర్సరావుపేట సెంటర్ మీదుగా తిరిగిన ఆర్వీఎస్ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. 200 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ సమైక్యత చాటారన్నారు. దేశ సార్వభౌమత్వం, గౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండా ఇంటింటిపై ఆవిష్కరించడం ద్వారా అదే స్ఫూర్తిని అందరిలో నింపుకున్నట్టుగా అవుతుందన్నారు. పుట్టిన నేల పట్ల ఒక జాతిగా దేశం అభివృద్ధి పట్ల ప్రజల అంకిత భావానికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వానికే పరిమితమైనదిగా కాకుండా పౌరులంతా బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం తిరంగా రెపరెపలతో కొత్త కాంతులీనేలా తీర్చిదిద్దాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు పొట్రు పూర్ణచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు రాజా రమేష్, మండలేని చరణ్ తేజ, బీజేపీ నాయకులు పులిగుజ్జు మహేష్, వేగేసిన అంజీరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతి ఒక్కరికి అర్బన్ సీఏ రమేష్ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పుర ప్రజలు మహనీయుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిలకలూరిపేట పట్టణ పోలీసు వారి తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. రేపు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చిలకలూరిపేట పట్టణంలో కళాశాలల్లో కానీ, కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా సంబరాలను జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నమాట. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట మండలం తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుసేన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
రేపు ఆగస్టు 15 సందర్భంగా ఈ శ్రీకాకుళంపేట ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేయడం వల్ల మనకి 77 ఈరోజు కూడా మనం ఇంత డెమోక్రసీలో ఈరోజు కూడా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఫ్రీడమ్ అన్నది ఎంతోమంది వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం ఇది. సో ప్రతి ఒక్క అందరూ స్ఫూర్తితో రేపు ఆగస్టు 15 జెండా ఎగరవేయడం కానీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ ఆగస్టు 15 యొక్క వాళ్ళ యొక్క త్యాగాల యొక్క స్ఫూర్తిని నింపుకొని ప్రజలందరూ రేపు ఆగస్టు 15 చేసుకోవాల్సిందిగా, ప్లస్ స్కూల్స్లో కానీ అన్ని మెయిన్ కూడల్లో కానీ ఆ వార్డుల్లో కానీ ఆగస్టు 15 జెండా ఎగరవేసి మీ యొక్క దేశభక్తిని చాటవలసిందిగా కోరుతున్నారు. సందేశం ఇస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలో 24వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించారు. వీరంతా కూడా పార్టీలకు, కులమతాలకు అతీతంగా మూవన్నెల 3 రంగుల జెండాలు చేతపట్టి భరత మాతకు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని తెలియజేశారు. చిలకలూరిపేట సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై ఎన్డీఏ కూటమి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు 2 పూటల భోజనం, ఉదయం టిఫిన్, విరామ సమయంలో తినుబండారాలు వసతి గృహ వార్డెన్లు అందించారు. మార్కెట్ ధరలకు వార్డెన్లు విద్యార్థులకు అందించిన మెనూ ప్రకారం చూస్తే పొంతన లేకపోవడం వల్ల వార్డెన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారని నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వార్డెన్లకు మెనూ ప్రకారం బిల్లులు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న వార్డెన్ల బకాయిలు, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. వసతి గృహాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపైన దృష్టి సారించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక నుంచి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాలు చదువుతున్నటువంటి విద్యార్థులకు వారు పెట్టినటువంటి మెనూ ప్రకారం అయితే వారు అప్పులు కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి ఈ మెనూను కూడా మార్చేసి ఉన్నటువంటి మార్కెట్ బిల్లుల ప్రకారము ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఇవ్వాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి, అదేవిధంగా ఉన్నటువంటి కొన్ని సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాలు కొనసాగుతూ ఉన్నాయి, వాటికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ గురువారం మధ్యాహ్నం గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేదవారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టనున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గురువారం గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఫుడ్ మెనూ, టైం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటలకు ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. డిన్నర్ రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. భోజనంలో కూర, పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు వడ్డిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది.
పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక మరియు షేక్ లాలు దాదా సాహెబ్ ను సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వేషధారణ, దేశభక్తి గేయాలు పోటీ నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ సీఏ రమేష్ హాజరై బహుమతులు అందించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, లాలు దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు సిద్ధాంతి కరీముల్లా, ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు చేపూరి కృష్ణమూర్తి, జేవీవి పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు, ఇన్ఛార్జ్ గ్రంథ పాలకులు నాగుల్ మీరావలి, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. అది సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, క్విజ్ పోటీలు కానివ్వండి, అనేక రకాలుగా కాంపిటీషన్స్ పెట్టి మీలో చైతన్యం ఫస్ట్ సెకండ్ అలా బుక్స్నే మళ్ళా మీరు ప్రజెంటేషన్ ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. మీరు చిన్నప్పటి నుంచే ఇంకా తల్లిదండ్రుల్ని, గురువుల్ని, మరి మన ఇంటి ప్రక్క ఉన్నటువంటి అందరిని కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మరి ఎన్నో సంవత్సరాల క్రితం సుమారు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి ఎంతో మహానుభావులు వారి దేశాన్ని నుంచి పాల్గొనడానికి ఎంతో త్యాగం చేశారు ఆ మహానుభావులు. అందులో ముఖ్యంగా మరి మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అనిల్ శెట్టి గారు, మరి లాలా లజపత్ రాయ్ గారు, ఇట్లా అనేక మంది మహానుభావులు త్యాగం ఫలితమే వాళ్ళందరూ కూడా మనం ఈ సమాజంలో అందరం కూడా గౌరవంగా బతుకుతున్నాం. సిఆర్ కాలనీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగా ప్లాట్ఫామ్ ను అసోసియేషన్ పెద్దలు ప్రారంభించారు. వైసీపీ నాయకులు, అసోసియేషన్ సభ్యులు జాన్ సైదా ఆర్థిక సహకారంతో ఈ ప్లాట్ఫామ్ ను నిర్మించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్క్ అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సాంబయ్య, కోటి సుబ్బారావుతో పాటు పలువురు పెద్దలు ఉన్నారు. సిఆర్ కాలనీ పార్క్లో ఉన్న అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, అలానే ఇక్కడ యోగా ప్లాట్ఫామ్ ఇనాగ్రేషన్ వచ్చేసిన చిలుకూరుపేట కాన్ఫరెన్స్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ చిలుకూరుపేటలో ఎక్కడ లేని విధంగా సిఆర్ కాలనీ పార్క్ ఎన్విరాన్మెంటల్ అనేది, పర్యావరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పార్క్లో రోజుకి దాదాపు మార్నింగ్ టైంలో, ఉదయం టైంలో ఒక 2000 మంది, ఈవినింగ్ టైంలో ఒక 2000 మంది వరకు వచ్చి వాకింగ్ చేసుకుని ఫిట్నెస్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునే అందరూ ఉన్నారు. కనుక ఈ పార్క్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ఇక్కడ ట్రాక్ అంతకుముందు ఉన్న గ్రావెల్స్తో చిన్న స్టెప్స్తో చిన్న ట్రాక్ ఉండేది. ఆ ట్రాక్లో నడవడం వల్ల అందరికీ లెగ్స్ పెయిన్ వస్తున్నాయని చెప్పిన సందర్భంలో అట్లా కాదు, మన ట్రాక్ ఏర్పరుచుకుందాం అని చెప్పి కమిటీ సభ్యులందరూ కూర్చొని మాట్లాడి మేమందరం కూడా కలిసికట్టుగా ఇనిషియేషన్ తీసుకొని ఈ ట్రాక్ని ఏర్పాటు చేశాము. అలానే తర్వాత యోగా చేసుకోవడానికి ప్లాట్ఫామ్ విషయంలో యోగా ప్లాట్ఫామ్ అందరికీ కావాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని కూడా మేమందరం కూర్చొని సమిష్టిగా మాట్లాడుకొని ఆ యోగా ప్లాట్ఫామ్ నిర్మాణంలో నేను చేసే హెల్ప్ డబ్బులు ఇవ్వడం అయితే దానికి 4 రెట్లుగా శ్రమ చేసే విషయంలో మన భాస్కర్ అన్న, అలానే ఈ పార్కులో ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలానే శేషిరెడ్డి అన్న, వీళ్ళందరూ చేసిన కృషి, వీళ్ళందరూ చేసిన ఫాలోఅప్ అనేది మర్చిపోలేని విషయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ పార్క్ విషయంలో ప్రతి విషయంలో సమాజానికి జరిగే మంచిలో ప్రతి దాంట్లో నా భాగం ఉంటుందని నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం. వారి ఆర్గనైజేషన్లో జ్ఞానేశ్వర ఫౌండేషన్ సోదరుడు జాన్ సైదా గారు యోగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని సంకల్పం అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఆలోచన చేశారో దానికి అనుగుణంగా ఆయన ఎంత ఖర్చు అవుతుంది, దానికి అయ్యే ఖర్చు అంతా నేను భరాయిస్తాను, ఆ ప్లాట్ఫామ్ని మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఆయన సహకారంతో 4 లక్షల రూపాయలు ఇచ్చించి
ఈరోజు ఆ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ పార్కులో గతంలో కూడా ఈ ట్రాక్ కూడా ఒక 2 లక్షల రూపాయలు కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ పార్కుకి అభివృద్ధిలో భాగంగా జాన్ సైదా గారు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన వంతు వితోతంగా మరి వారు ఆర్థిక సహాయం చేసి ఈ పార్కుని అభివృద్ధి కావటానికి కూడా వారు సభ్యులతో పాటు ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అందించి ఈ పార్కుని అభివృద్ధి పరచడంలో ముఖ్య వ్యక్తిగా మేమందరం ఆయనకి అభినందనలు తెలియజేస్తాం. సాయి సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మాస్టర్ వెంకట ఆధ్వర్యంలో విజయవాడలోని చెన్నుపాటి రామలింగయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కుంఫు అండ్ కరాటే పోటీల్లో స్థానిక న్యూ షావలిన్ కుంఫు అకాడమీ వారు ఓవరాల్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలో ముఖ్య అతిథులుగా నేలబండ్ల బాల, మద్దుల వెంకట కోటయ్య పాల్గొన్నారు. సిఆర్ క్లబ్ నందు నడపబడుతున్న న్యూ షావలిన్ కుంఫు అకాడమీ విద్యార్థులు మరియు పోలిరెడ్డిపాలెం బ్రాంచ్ విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారు. సిఆర్ క్లబ్ అకాడమీ నుంచి 20 మంది విద్యార్థులు, పోలిరెడ్డిపాలెం బ్రాంచ్ నుంచి 5 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలో బంగారు, రజత పతకాలు సాధించారు. బ్రౌన్ బెల్ట్ స్పారింగ్ విభాగంలో సయ్యద్ మహమ్మద్ తన్వీర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో చిలకలూరిపేట నుంచి కాటా విభాగంలో 18 బంగారు పతకాలు, 5 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పవన్ కుమార్, ఎస్తేరు రాణి, పూజిత, శ్రీవత్సవ్, గౌరీ, తాహెర్, తేజ తదితరులున్నారు. రజత పతకాలు సాధించిన వారిలో మెవాక్, రుత్విక, పమైలా, గౌతమ్, హమీద్ బాషా ఉన్నారు. బుధవారం సిఆర్ క్లబ్ లో విజేతలైన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు క్లబ్ లోని పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్, దరియవలి ఉన్నారు. అందరికీ నమస్కారం. మన చిలకలూరిపేట స్థానిక సిఆర్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి న్యూ షావలిన్ కుంఫు అకాడమీ మరి ఎంతోమంది విద్యార్థులకు మన మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం నేర్పుతూ ప్రతిరోజు కూడా వీళ్ళు ఇక్కడ ఈ అకాడమీలో వారికి ఈ నేర్పుతున్నటువంటి విద్యని సార్థకంగా మరి నిన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి 11వ తారీఖు జరిగినటువంటి నేషనల్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్కి మన సిఆర్ క్లబ్లో ఉన్న న్యూ షావలిన్ కుంఫు అకాడమీ విద్యార్థులు 20 మంది, అలాగే పోలేటిపాలెం నుంచి ఒక 5గురు ఇలా పార్టిసిపేషన్ చేసి 10 గోల్డ్ 5 సిల్వరు సాధించి మన చిలకలూరిపేట పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చారు. మరి దానిలో భాగంగా నిన్న బ్రౌన్ బెల్ట్ స్పారింగ్ ఛాంపియన్షిప్లో కూడా మన విద్యార్థి తన్వీర్ బ్రౌన్ బెల్ట్ ఛాంపియన్షిప్ కూడా సాధించాడు. మరి మన ఇన్స్టిట్యూట్కి ఎంతో గర్వకారణం. మన ఊరిని, మన ఇన్స్టిట్యూట్ పేరుని మరి చాలా దిశలాగా కూడా వీళ్ళు తీసుకువెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మరి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాకు ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని కూడా కేటాయించి మమ్మల్ని ప్రతిసారి కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మా సిఆర్ క్లబ్ పెద్దలందరికీ కూడా మేము పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఏ విషయంలో కూడా మేము అడగగానే ప్రతి దాంట్లో కూడా మాకు చాలా చక్కగా ఇచ్చేటువంటి పెద్దలు ఉన్నారు. అలానే మేము కార్యక్రమాలు మా పేరెంట్స్ కూడా ముఖ్యంగా మరి ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళని సపోర్ట్ చేశాము అంటే కూడా మరి వాళ్ళ పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా చక్కగా సపోర్ట్ చేసి మా చేత పంపించడం, మేము చాలా చక్కగా మరి వాళ్ళని తీసుకురావడం కూడా పేరెంట్స్ కూడా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా ఇది కాకుండా జాగ్రత్తగా తీసుకురావడం, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు మేము చేసి ఉన్నాము. మరి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. మమ్మల్ని అన్ని విషయాలు కూడా ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మాకు ఒకసారి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు విద్యార్థులందరికీ కూడా మరి పెద్దల చేత మెడల్స్ అలాగే ఛాంపియన్షిప్ కప్పు కూడా ఇప్పించడం జరిగింది. మరి వీరికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పరంకుశం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన వీధుల్లో జాతీయ జెండాలు ధరించి ఊరేగింపు నిర్వహించారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి నా సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.